నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయ చరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు, కానీ అంత వివరంగా తెలియదు కదా. మరెందుకు ఆలస్యం? ఆ కాణిపాకం వినాయకుని గురించి సవివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుని. వినాయకునికి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం అనేది హిందూ గణేశుడి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వద్ద ఉంది. ఈ ఆలయం చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు మరియు తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు. సజీవ మూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. పురాణాల ప్రకారం 3 సోదరులు, మూగవారు, చెవిటివారు మరియు అంధులు ఉండేవారు. వారు తమ పొలానికి నీరు తీసుకురావడానికి బావి తవ్వుతున్నారు. వారు ఉపయోగిస్తున్న పరికరం బావిలో పడి గట్టి వస్తువును తాకింది. వారు మరింత తవ్వినప్పుడు బావి నుండి రక్తం బయటకు రావడం ప్రారంభమైంది మరియు 3 తమ వైకల్యాలను వదిలించుకున్నారు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గణేశుడి విగ్రహాన్ని కనుగొన్నారు. గ్రామస్తులు మరింత తవ్వారు, కానీ వారు దేవత యొక్క పునాదిని కనుగొనలేకపోయారు. ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే బావిలో దేవత కూర్చుంటుంది. కాలక్రమేణా విగ్రహం పెద్దదిగా కనిపిస్తోంది. 50 సంవత్సరాల క్రితం నాటి దేవత వెండి కవచం నేటికి సరిపోకపోవడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేవత మోకాలి మరియు ఉదరం మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ చక్రవర్తి కులోత్తుంగ నిర్మించారు మరియు 1336లో విజయనగర చక్రవర్తులు దీనిని మరింత విస్తరించారు. ఈ ఆలయం ఏపీ దేవాదాయ శాఖ నియంత్రణలో ఉంది. ఇది ఆలయ నిర్వహణ కోసం 15 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును నియమిస్తారు. ఇక వినాయక చవితి రోజు నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యాత్రికుల మధ్య వినాయకుడు ఊరేగింపు కొనసాగుతుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన 3 అన్నదమ్ముల వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవడం గమనించారు. బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరొస్తాయని తవ్వడం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలై కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. 3 అన్నదమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించడం మొదలుపెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపాకమంతా విస్తరించింది. దానితో ఆ స్థలానికి కాణిపరకం అనే తమిళ పేరొచ్చింది. అదే వాడుకలోకి వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. మరో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే
ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది. అదే కాణిపాక వినాయకుడు సత్యానికి మారిపేరు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడి ప్రజల నమ్మకం. ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ్య దిశలో మరకతంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెబుతూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించటం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక మరోవైపు వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు 3వ వంతు వివిధ దేవాలయములతో నిండి ఉంది. ఇక ఇతర విశేషాలకు వస్తే, ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి. ఈ ఆలయం తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు కలిగినప్పుడల్లా దర్శించుకోండి. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇది ఇవాల్టి కాణిపాకం వినాయక స్వామి ఆలయ విశేషాలు. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.